హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సుక్కకూర చికెన్ ఎలా చేసుకోవాలో చూస్తామండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్ ఉంటుంది. స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కమెంట్ కూడా చేయండి. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ తీసుకొని చాప్ చేసుకోండి. నేనైతే చాపర్లో వేస్తున్నానండి. ఫైన్గా చాప్ వేయాలి. కాబట్టి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. చూడండి, చాపర్లో చాలా ఫైన్గా చాప్ వేసేది నేను ఇంకా యూస్ చేస్తాను. 1 year అవుతుందండి ఈ చాపర్ తీసుకొని. ఈ ప్లేట్స్ కూడా ఏమీ ఖరాబ్ కాలేదు, షార్ప్గా ఉన్నాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నేనైతే ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మీ ఇష్టం, మీ టేస్ట్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కొత్తిమీర పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక అవి రెడ్డిష్ కలర్లోకి మారుతాయి కదండి, అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లైట్ పింకిష్ కలర్ గోల్డ్ వస్తున్నది కదా. నెక్స్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేసుకున్నాక చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలండి. సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాక సాల్ట్ వేసి కొద్దిసేపు ఒక 10 minutes పక్కకు పెడితే పీస్ అనేది చాలా టెండర్గా సూపర్ టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ దీంట్లో చికెన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది వేగుతున్నది కదండి, చికెన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకొని సిమ్లో పెట్టేసి కొద్దిసేపు మగ్గనిస్తూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మగ్గనివ్వాలి ఆయిల్లోనే. మళ్ళీ మనకి సుక్కకూర వేసుకుంటే అది పులుపు కదండి, చికెన్ ఉడకదు. సో ఫస్ట్ ఉడికివ్వాలి. మా షాను చూడండి నాకు హెల్ప్ చేస్తుందంట. హాయ్ చెప్తుంది చూడండి. మీకు మూత పెట్టి మగ్గించేసుకున్నాం కదండి. చూడండి, కొంచెం కొద్దిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 10 minutes దాకా అలానే వదిలేసామనుకోండి, బాగా కుక్ అయిపోతుందండి చికెన్. కుక్ అయిపోయిన దాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం నేనైతే 2 spoons వేసుకుంటున్నాను అండి. మనం సుక్కకూర కదండి, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే అది పులుపు అనేది తినేస్తుంది కారాన్ని. సాల్ట్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నా గరం మసాలా పౌడర్ అండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడరు. గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా చూడండి. మన స్పైస్ లెవెల్స్ కొద్దిగా తగ్గిస్తుంది కదా ధనియా పౌడర్ వేసుకుంటే. చూడండి, బాగా ఫ్రై అవుతుంది కదా. పొయ్యి సిమ్లో చేసుకోవాలండి, ఎందుకంటే స్పైసెస్ వేసాం కాబట్టి మారిపోతుంది. నెక్స్ట్ సుక్కకూర యాడ్ చేసుకోవాలండి. దీంట్లో బాగా వాష్ చేసి చూడండి ఎంత బాగా మంచిగా సుక్కకూర అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. దాంట్లో వేసేసి కలపాలి. చూడండి, కింది మీదకి బాగా అనేసుకొని జస్ట్ మనం ఏం చేయొద్దండి. జస్ట్ ఆ వాటర్ ఇట్లా ఏం యాడ్ చేయకుండా జస్ట్ మనం మూత పెట్టేసుకొని ఒక 10 minutes వదిలేసినాం అనుకోండి. చూడండి, దాంట్లోనే వాటర్ ఎలా వచ్చేసినాయో, కదండి. మనం నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదండి. మీరు చూస్తున్నారు కదా, అంతలాగా వాటర్ వచ్చేసినాయి. ఆకుకూరలో వాటర్, చికెన్లోది, అన్నిట్లోది రిలీజ్ అయ్యి మంచిగా వచ్చేసింది చూడండి. మా షాను అయితే ఇదేదో చెప్తుంది, కర్రీ అయిపోతుంది ఫాస్ట్గా, మంచి స్మెల్ వస్తుంది మమ్మీ అని చెప్తుంది. సూపర్ స్మెల్ వస్తుంది అని అంటుందండి. చూడండి, ఇది చూడండి కుక్ అయిపోతుంది. మనకు ఫస్ట్ చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదండి.
మంచిగా కుక్ అయిపోయింది కదా. ఈ సుక్కకూర ఫ్లేవర్ అంతా చికెన్ పట్టేటట్టు మూత పెట్టి మగ్గించుకుంటున్నా అండి. మగ్గించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 సెకండ్స్ ఇట్లా వదిలేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, వదిలేసాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది. మా ఆయనకి రైస్ వేసి చికెన్ కర్రీ వేసి టేస్ట్ చూడమంటున్నా, ఎలా ఉంటుందో తనే చెప్తాడు. చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఇలా చేయడము. చేస్తే బాగా తింటాడు. తను కూడా ఇలా చేస్తే చూడండి తనే చెప్తాడు. సబ్స్క్రైబ్